హలో! నమస్తే. ప్రస్తుతం మనతో యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ అయిన చంద్రశేఖర్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మనం మాట్లాడదాం. హలో అండి. నమస్తే. హాయ్ అండి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటూ ఉంటారు. అండ్ చాలామంది చేస్తూ ఉంటారు. అయితే ఇలా మ్యూచువల్ ఫండ్స్‌లో మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తామో వాటిని ఫండ్స్ అనేది మనకి ఒకవేళ డబుల్ అవ్వాలన్నా గాని, అంటే డబుల్ రిటర్న్స్ తెచ్చుకోవాలన్నా, లేదంటే ట్రిపుల్ రిటర్న్స్ తెచ్చుకోవాలన్నా, పెట్టిన దానికి మనకి ఇంకా ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ రిటర్న్స్ చేస్తున్నాం అనుకోండి. సో, ఎలా చేయాలంటారు? ఏ ప్లాన్స్ తీసుకోవాలంటారు? మనం ఇది మాట్లాడుకునే ముందు హ్మ్. ఆహ్, ఓల్డ్ వేస్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ మాట్లాడుకుందాం. ఓకే. జనరల్‌గా ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్స్, ఈ స్టాక్స్, ఈ బిట్ కాయిన్స్ అన్నీ లేనప్పుడు హ్మ్. మనం ఫస్ట్ ఒక ఇన్వెస్ట్‌మెంట్ పోస్ట్ ఆఫీస్‌లో ఉండేది. అవును. కరెక్ట్. పోస్ట్ ఆఫీస్‌లో పోస్ట్ ఇన్వెస్ట్ ఆఫీస్‌లో చేస్తే కట్టేవాళ్ళం. ఇన్ని ఇయర్స్‌కి డబుల్ అవుతది మీకు అని చెప్పి అవును. అట్రాక్ట్ చేసి అది సక్సెస్ అయింది యాక్చువల్లీ. ఆ! ఆ! 6 ఆ! ½ ఇయర్స్ అనుకుంటా నాకు తెలిసి. 6 ½ ఇయర్స్‌కో, 7 ఇయర్స్‌కో డబుల్ అవుతదని చెప్పి ఒకళ్ళు లాంచ్ చేశారు. ఓకే. ఆహ్, బాగా హిట్ సక్సెస్ అయింది. ఓకే. సో, అప్పుడేంటంటే అదొక కాన్సెప్ట్ మాట. నేను రూ. 1,00,000 వేస్తే 2,00,000 6 సంవత్సరాలకొచ్చేస్తుంది. వచ్చేస్తుంది గదా! అని. అక్కడ అవును. అప్పుడు ప్రతి ఒక్కరు ఎవరు రిటర్న్స్ కాలిక్యులేట్ చేసేవారు గాదు. కాదు. ఎంత రిటర్న్స్ వస్తుంది ఇది అవును. ఆహ్, నేను వాళ్ళకెంత ఆ! పోతోంది, నేను మనకెంతొస్తుంది? 10,00,000 పెడితే నాకు ఎంతొస్తుందో 20,00,000 లేదో. వస్తుందని నాకు తెలిస్తే చాలు. అంతే. అంతే. సో, ఇప్పుడు అలా కాదు. ఆహ్, పర్సెంటేజెస్ చూస్తున్నారు గదా! పర్సెంటేజ్ చూస్తున్నారు. అవును. పర్సెంటేజ్ కూడా చిన్న పర్సెంటేజ్‌లు కాదు. అదే. అదే. వాళ్ళకి పెద్ద పెద్ద రిటర్న్స్ కావాలి. కావాలి. అవును. 20, 30 అలాంటి రిటర్న్స్ కావాలి. కరెక్ట్. దే వాంట్ టు బికమ్ వెరీ రిచ్ బై లెస్ టైమ్. యెస్. తక్కువ యెస్. సమయంలో ఎక్కువ రిటర్న్స్ కావాలి. రిటర్న్స్ కావాలి. అవును. సో, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. పోస్ట్ ఆఫీస్‌లో ఒకప్పుడు హ్మ్. హ్మ్. సక్సెస్ అయిన ఇది హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్. హ్మ్. సో, అక్కడి నుంచి అలాగ మారుతూ వచ్చింది మేడం. మారుతూ వచ్చింది. మ్యూచువల్ ఫండ్స్ వచ్చిన తర్వాత ఈ స్టాక్స్ అన్నీ వచ్చిన తర్వాత దే స్టార్టెడ్ కాలిక్యులేటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్. కరెక్ట్. రైట్? సో, ఇప్పుడు మనం ఈ ప్రాసెస్‌లో ఒక ఒక కస్టమర్ ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే, హ్మ్. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్‌లో హ్మ్. లేపోతే ఇంకెక్కడైనా సరే, మనం ఇక్కడేంటంటే తీసుకునేదేంటంటే మేడం ఆహ్, రూల్స్ ఉన్నాయి. హ్మ్. రూల్ 72 రూల్ 72. ఓకే. ఓకే. రూల్స్ 114, ఓకే. రూల్ 144 3 ఓకే. రూల్స్ మేడం. ఆహా! 3 రూల్స్‌లో ఏం ఏం సిగ్నిఫై చేస్తుందంటే, ఎన్ని సంవత్సరాల్లో మీకు డబుల్ అవుతది. ఓకే. ఎన్ని సంవత్సరాల్లో మీకు మీ అమౌంట్ ట్రిపుల్ అవుతది. ఓకే. ఎంత సమయంలో మీ పెట్టిన డబ్బులు 4 4 టైమ్స్ టైమ్స్ అవుతది. అవుతుంది. ఓకే. ఆ! ఈ ఈ రూల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. ఆ ఓకే. రూల్ ఎలాగ ఎక్స్‌ప్లెయిన్ చేస్తది మనం సింపుల్ ఎగ్జాంపుల్‌తో మాట్లాడుకుందాం మేడం. ఫర్ ఎగ్జాంపుల్ రూల్ 72. హ్మ్. రూల్ 72 ఏం సిగ్నిఫై చేస్తుందంటే, మీ డబ్బుల్ని డబుల్ డబుల్. హ్మ్. సిగ్నిఫై చేస్తది. ఎన్ని ఇయర్స్‌లో చేస్తది ఆ! అనేది కావాలి గదా! ఒక కావాలి. ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు కరెక్ట్. జనరల్‌గా అంటే పాతకాలం ఆలోచనలది. బట్ అదే కాన్సెప్ట్ ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే మనం పెట్టిన పెట్టుబడిని ఎంత ఎన్ని సమయంలో నాకు డబుల్ అవుతది. రిటర్న్ అవుతుంది. అవును. డబుల్ సో, రిటర్న్స్ ఇక్కడ వస్తాయి. ఇంపార్టెంట్ ఏంటంటే మేడం, రిటర్న్స్ ఎంతొస్తుందనేది ఇంపార్టెంట్. కరెక్ట్. మనం అవును. ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తాం గదా! అవును. మ్యూచువల్ ఫండ్స్‌లోనే చేశామనుకోండి. ఆ పెట్టిన మ్యూచువల్ ఫండ్స్‌లో ఎంత రిటర్న్స్ వస్తున్నాయనేది మనకి ఇంపార్టెంట్. యావరేజ్ రిటర్న్స్ ఏదైతే తీసుకొని, మనం ఈ డబ్బులు ఎన్ని ఇయర్స్‌లో అవుతదనేది కాలిక్యులేట్ చేసుకోవాలి. ఫర్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మేడం. మనం ఇక్కడ ఏంటంటే ఇల్లస్ట్రేషన్ కోసం హ్మ్. 10% 12% హ్మ్. 2 రిటర్న్స్ తీసుకొని మాట్లాడుకుందాం. ఓకే. 72 డివైడెడ్ బై 12%. ఓకే. ఓకే. అంటే 12% రిటర్న్స్ వస్తున్నాయి. హ్మ్. రూల్ ఆఫ్ 72 వాడుకుంటే వాళ్ళ అమౌంట్ డబుల్ అయ్యే సమయం కావాల్సింది 6 ఇయర్స్ ఓన్లీ. ఓహ్! 6 ఇయర్స్‌లో. 6 సంవత్సరాల్లో డబుల్ అయిపోతది. ఓకే. ప్రొవైడెడ్ ఆయనకి ఆ పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్‌లో 12% రావాలి రిటర్న్స్. హ్మ్. రైట్. ఇప్పుడు అదే ఫార్ములా 72 డివైడెడ్ బై 10%. ఓకే. 10% రిటర్న్స్ వచ్చిందనుకోండి. హ్మ్. హ్మ్. ఓకే. 7.2 ఇయర్స్‌లో వాళ్ళ డబుల్ అయిపోతుంది 7.2 ఇయర్స్. ఇన్వెస్ట్‌మెంట్స్. అంటే మనం పర్సెంటేజెస్ తగ్గించుకుంటున్నప్పుడు కొద్దీ మనకి ఇయర్స్ అనేవి ఇయర్స్ అనేది పెరుగుతున్నాయి. పెరుగుతుంటది. ఓకే. ఇప్పుడు హ్మ్. చూడండి అంటే 72 డివైడెడ్ బై 12 ఏసుకుంటే 6 ఇయర్స్‌లో 6 డబుల్ ఇయర్స్‌లో అయిపోతుంది. డబుల్ అయిపోతుంది. ఎక్కడ మీరు ఇంకెక్కడైనా లేదు. వస్తుందా అసలు ఇలాంటి లేదు. లేదు. ఇన్వెస్ట్‌మెంట్స్? అసలు ఇప్పట్లో అయితే ఇప్పుడెక్కడ లేవు. అసలెక్కడా లేదు. అవును. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్‌లో కూడా ఏదో స్కీమ్ ఉంది నాకు తెలిసి. అవును. అవును. బట్ నాకు తెలిసి 9+ ఇయర్స్ అవుతుంది హ్మ్. హ్మ్. డబుల్ అవ్వడానికి. ఓకే. సో, ఇప్ చూసుకోండి ఒకసారి. అదే. సో, అదే. ఆహ్,
ఇప్పుడు మనం రూల్ ఆఫ్ 114కి వెళ్దాం. ఓకే, రూల్ ఆఫ్ 114 ఏం సిగ్నిఫై చేస్తుందంటే, మీరు పెట్టిన పెట్టుబడి ₹1,00,000 పెడితే అది 3 టైమ్స్ పెరుగుతుంది. ఓకే. ₹1,00,000 72 అనేది డబుల్ అవుతుంది. డబుల్ ఇక్కడ 114 అనేది ట్రిపుల్ అవుతుంది. ట్రిపుల్ అయ్యే ఫార్ములా కూడా సేమే. 114 డివైడెడ్ బై 12 చేసుకుంటే 9.5 years లో మీ అమౌంట్ ట్రిపుల్ అవుతుంది. 3 times. అవును. 9.5 years లో 3 times 3 పెరుగుతుంది times. మనకి. అవును. ఇప్పుడు అదే మనం పర్సెంటేజ్ 10% వేసుకున్నాం అనుకోండి, అదే 9.5 నుంచి 11.4 years పెరిగిపోయింది. ఇప్పుడు మనం 10, 12 వేసుకున్నాము. అవును. మ్యూచువల్ ఫండ్స్ లో రిటర్న్స్ వచ్చే ఇంకా కొంచెం ఎక్కువ కూడా ఉన్నాయి. ఓకే. సో ఆ రిటర్న్స్ గానీ ఎక్కువ అయితే మనం ఇంకా సమయం ఇంకా ఇయర్ కూడా తగ్గుతుంది అయితే. తగ్గుతున్నాయి కదా. సో ఎవరైతే ఈ పర్సెంటేజ్లు అర్థం కాదో డబుల్, ట్రిపుల్, 4 times అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ఫార్ములా వెరీ సింపుల్. కరెక్ట్. రైట్. అవును. చాలా యూస్ఫుల్. కాకపోతే వాళ్ళకి తెలియదు. అవును. అవును. అగైన్ యూ నీడ్ ఏ డిస్ట్రిబ్యూటర్. ఫస్ట్ అడిగేస్తాను, మాకు ఇలా కావాలి, అంతే, ఏం చేస్తారో చేయండి అని అంటారు అంతే. సో ఆ క్లారిటీ ఉండాలి. క్లియర్ మనకు తెలిస్తేనే అది చేయగలుగుతాం మనం. ఇప్పుడు రూల్ ఆఫ్ 144. ఓకే. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ పెట్టుబడి అమౌంట్ 4 times పెరుగుతుంది. 4 times. క్వార్టరబుల్ 4 times. రైట్. ఇక్కడ ఏంటంటే సేమ్ ఫార్ములా మళ్ళీ 144 డివైడెడ్ బై ద పర్సెంటేజ్. 12% వేసుకుంటే 12 years లో 4 times పెరుగుతుంది. అదే 72 by percentage వేస్తే డబుల్ 6 years లో. ఇక్కడ 114 అంటే ట్రిపుల్. ఇన్ ఇయర్స్ లో 9.5 12%. అవును. 6 years 9.5. ఇప్పుడు మనం 144 రూల్ వాడుకుంటే 4 times అంటే 12 years లో 12% రిటర్న్స్ చూసుకుంటే 4 times పెరుగుతుంది. చూడండి, అంటే 6, 9.5 అండ్ 12 years. డబుల్, ట్రిపుల్, 4 times. సో ఎవరైతే ఈ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ రిటర్న్స్ 12%, 15%, 20% అర్థం కాదు సరిగ్గా అన్న డబుల్, ట్రిపుల్, 4 times ఏదవుతుంది, బేసిక్ చిన్నగా తెలుసుకోవచ్చు చేస్తే ఈ సింపుల్ ఫార్ములాస్ వాడుకుంటూ మనం ఎప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇన్వెస్ట్ చేసుకుంటూ ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేస్తే మనకి డబ్బులు ఇంత అవుతుంది అనేది తెలిసి ఈజీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. కరెక్ట్. అవును. సో బ్లైండ్ ఎక్కువ ఆలోచించకూడదు. ఇప్పుడు ఎలాగైపోయిందంట మేడం, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎంత ఆలోచిస్తారంటే ఆలోచనలు ఎక్కువైపోయాయి, క్వైరీస్ ఎక్కువైపోయాయి, కానీ ఇంప్లిమెంట్ చేయట్లే. కంపారిజన్స్ చేస్తున్నారు. మాకే కాల్స్ వస్తాయి కదా, మేము డిస్ట్రిబ్యూటర్ మాకు కాల్స్ వస్తుంటాయి, వాళ్ళ క్వశ్చన్స్ చాలా ఉంటాయి, అన్ని అడుగుతారు, అన్ని చెప్తాం, కానీ ముందుకొచ్చి ఇన్వెస్ట్ చేయరు, ఇంప్లిమెంట్ చేయరు. ఎందుకంటే వాళ్ళు అన్ని వైపులు వింటారు మేడం, అంటే ఫ్రెండ్స్, చుట్టాలు అన్ని వింటారు, రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా మైండ్ లో వెళ్తుంటది, కంపారిజన్స్ కూడా చేస్తుంటారు. వాళ్ళు చేసే గ్రేటెస్ట్ మిస్టేక్ ఇవే. సో సింపుల్ గా ఎవరికైతే నాలెడ్జ్ ఉందో వాళ్ళ దగ్గర మీరు తీసుకుంటే మీకు ప్రాపర్ గైడెన్స్ ఇవ్వగలుగుతారు. మీకు ఎప్పుడైతే తెలియదు, మీరు 100 మందికి అడిగారు అనుకోండి, డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తుంది, మళ్ళీ మీరు ఒక డిసిషన్ మేకింగ్ తీసుకోవాలి అక్కడ. అర్థమైందా మేడం? అదే ఒక ఎక్స్పర్ట్ ని అడిగారు అనుకో, మీరు మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకునేటప్పుడు ఎక్స్పర్ట్ ని అడిగారు అనుకోండి, వాళ్ళు కరెక్ట్ గా మీకు గైడెన్స్ ఇస్తారు. మీరు ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ కంట, మన గ్యాదరింగ్ కంట మన ఇంప్లిమెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఒక ఫండ్ క్రియేట్ చేసుకోవాలనేటప్పుడు ఇంప్లిమెంటేషన్, టైం చాలా ఇంపార్టెంట్. అది చేస్తేనే మనం ఫండ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. గ్రేట్ ఇన్ఫర్మేషన్ షేర్. థ్యాంక్ యూ.